ఈ పట్టణానికి, ఈ దేశానికి, మరి ప్రపంచమంతా ఇది జరగాల. పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. అంత నువ్వు నేను మామూలుగా ఊహించినట్టు లేవు. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. దేవుడైతే అంటున్నాడు, పరిస్థితులు విపరీతంగా ఉన్నా, పరిస్థితులు మీకు గోచరం కాకపోయినా, ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు శక్తి సామర్థ్యాలు లేకపోయినా మీరే పెట్టాలి. మీరు నా మాట విని చెప్పినట్టు మీరు చేస్తే నేను సహాయం చేస్తాను. చేశాడు. ఆ రోజు 5,000 మంది ఉంటే 5,000 మంది భోంచేశారు. కొన్నిసార్లు వడ్డిచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో అక్కడిక్కడ చూస్తా. పరిస్థితి ఏంటంటే, ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న బ్యాప్టిస్ట్ సంఘమా, మీరు, నేను, పురుషులు, స్త్రీలు, యవనస్తులు అందరం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరే ఈ పట్టణానికి, ఈ దేశానికి భోజనం పెట్టాల. ఏం భోజనం? సువార్త చెప్పాల. యేసే రక్షకుడని చెప్పాల. ఈ సువార్త మీరు చెప్పినప్పుడు విన్నవారు రక్షింపబడతారు. మరి మీరు వారు నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళే మార్గం చూపెట్టిన వారు అవుతారు. కాబట్టి మీరే వారికి భోజనం పెట్టండి.